వచ్చే నెల అంటే జూన్లో ఏపీ నుంచి 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వాని, అయోధ్య రామరెడ్డి, సానా సతీష్ పదవీ కాలం ముగుస్తోంది. సంఖ్యాబలం బట్టి ఈ 4 స్థానాలు తెలుగుదేశం పార్టీకే దక్కుతాయి. జనసేన పార్టీ నుంచి లింగంనేని రమేష్ పేరు దాదాపు ఖాయం. ఈయన చంద్రబాబు నాయుడు గారికి కూడా చాలా సన్నిహితుడే. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్నది కూడా లింగంనేని రమేష్ కు సంబంధించిన భవనంలోనే. బీజేపీ కూడా ఒక సీటును కేటాయించాలని కోరుతోంది. ఇక మిగిలేది తెలుగుదేశం పార్టీకి కేవలం 2 రాజ్యసభ స్థానాలు మాత్రమే. నారా లోకేష్ మిత్రుడు ప్రస్తుతం ఎంపీగా ఉన్న సానా సతీష్ మరోసారి రాజ్యసభకు వెళ్లడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే ఇక మిగిలేది తెలుగుదేశం పార్టీకి ఒకే ఒక్క స్థానం. దీనికోసం టీడీపీలో చాలా మంది పోటీ పడుతున్నారు. అయితే ఈ పోటీ పడుతున్న వారిలో చాలా మంది చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. జనసేన పార్టీ కోటాలో లింగంనేని రమేష్ కు ఇస్తే అదే సామాజిక వర్గం నుంచి టీడీపీ కూడా అవకాశం ఇస్తే విమర్శలు వస్తాయి అన్న అభిప్రాయం ఉంది. పోటీ పడుతున్న వారిలో యనమల రామకృష్ణుడు కూడా ఉన్నారు. అయితే ఆయనకు నారా లోకేష్ కు పెద్దగా పడడం లేదు. కాబట్టి ఆయనకు అవకాశం లేనట్టేనని భావిస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ను గద్దె దించి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసిన సమయంలో యనమల రామకృష్ణుడు స్పీకర్ గా పోషించిన పాత్ర ఎవరూ మరవలేనిది. కాబట్టి తనకు అవకాశం వస్తుంది అని యనమల రామకృష్ణుడు భావిస్తున్నారు. కానీ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో హవా మొత్తం నారా లోకేష్ కావడంతో యనమల రామకృష్ణుడికి అవకాశమే లేదు అన్న చర్చ నడుస్తోంది. ఇక స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఈయన కంటే చాలా మంది ముందు వరుసలో ఉన్నారు. కాబట్టి చింతకాయల విజయ్ కి అవకాశం లేనట్టేనని భావిస్తూ ఉన్నారు. మైనార్టీలకు అవకాశం ఇవ్వాల్సి వస్తే తనకు ఇవ్వాలి అని మండలి మాజీ చైర్మన్ షరీఫ్ కోరుతున్నారు. మండలిలో 3 రాజధానుల బిల్లును అడ్డుకున్నది తానేనని, కాబట్టి తనకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. కానీ ఎక్కడా మాత్రం చర్చలో ఆయన పేరు పెద్దగా వినిపించడం లేదు. టీడీపీ రాజ్యసభ ఎన్నికల్లో గెలిచే సంఖ్యాబలం లేనప్పుడు పదే పదే వర్ల రామయ్య పేరును చంద్రబాబు నాయుడు గారు తెరపైకి తెచ్చేవారు. గెలిచే అవకాశం ఉన్నప్పుడు మాత్రం ఆయన పేరును కనీసం పరిగణలోనికి తీసుకోవడం లేదు, చర్చలోనికి కూడా రావడం లేదు. ఈసారైనా తనకు అవకాశం ఇవ్వాలని వర్ల రామయ్య కోరుతున్నారు. తనకు అవకాశం ఇస్తే దళితులకు రాజ్యసభలో అవకాశం ఇచ్చినట్టు అవుతుంది అన్నది కూడా ఆయన వాదన. కానీ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కావచ్చు, తెలుగుదేశం పార్టీ మీడియాలో కావచ్చు, రాజ్యసభకు ఎవరు వెళ్తారు అన్న చర్చ వచ్చినప్పుడు కనీసం వర్ల రామయ్య పేరు కూడా వినిపించకపోవడం తెలుగుదేశం పార్టీ మార్క్ రాజకీయానికి నిదర్శనంగా చూస్తున్నారు. అయితే ప్రముఖంగా వినిపిస్తున్న వారి పేర్లలో గల్లా జయదేవ్ పేరుంది. చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి అయినప్పటికీ సామాజిక వర్గ బలంతో గుంటూరు నుంచి 2 సార్లు లోక్సభకు తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా గెలిచారు గల్లా జయదేవ్. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం పోటీకి ఆయన ముందుకు రాలేదు. దాంతో పాటు రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్టుగా కూడా అప్పట్లో ప్రకటించారు. ఎన్నికల తర్వాత ఆయన ఆలోచన సరళి మారిపోయింది. కూటమి అధికారంలోనికి రావడంతో మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ కావాలనుకుంటున్నారు. తనకు రాజ్యసభ ఇవ్వాలి అని చాలా ఒత్తిడి చేస్తున్నారు గల్లా జయదేవ్. తెలుగుదేశం పార్టీ నుంచి ప్రముఖంగా వినిపిస్తున్న మరో పేరు భారత్ బయోటెక్ అధినేత ఎల్లా కృష్ణ. ఈయన రామోజీరావు కొడుకు వియంకుడు. అటు నుంచి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఆర్థికంగా కూడా ఎల్లా కృష్ణ అండగా నిలిచారు అన్న ప్రచారం కూడా ఉంది. దాంతో ఆయన పేరు కూడా రాజ్యసభ రేసులో ప్రముఖంగానే వినిపిస్తోంది. రాజ్యసభకు చాలా గట్టిగా ప్రయత్నిస్తున్న వారిలో భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ పేరు కూడా వినపడుతోంది. ఆయన మొన్నటి ఎన్నికల్లో గుంటూరు నుంచి లోక్సభకు పోటీ చేయాలనుకున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ పెమ్మసాని చంద్రశేఖర్ కు అవకాశం ఇచ్చింది. దాంతో తనను రాజ్యసభకు పంపాలని భాష్యం రామకృష్ణ కోరుతున్నారు. తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం నారా లోకేష్ హవా నడుస్తూ ఉన్న నేపథ్యంలో కిలారు రాజేష్ పేరు కూడా చాలా ప్రముఖంగా వినిపిస్తోంది. ఇప్పటికే సానా సతీష్ రాజ్యసభకు వెళ్లారు. ఇప్పుడు మరో మిత్రుడిని కూడా రాజ్యసభకు పంపుతారా నారా లోకేష్ అన్న దానిపైన చర్చ నడుస్తుంది. ఒకవేళ కిలారు రాజేష్ కు అవకాశం ఇస్తే టీడీపీ పూర్తిగా కొందరి చేతుల్లో బందీ అయిందన్న విమర్శ వస్తుంది అన్న భావన కూడా తెలుగుదేశం పార్టీలో ఉంది. వీరే కాకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు దేవినేని ఉమా, టిడి జనార్దన్, ఖమ్మంపంటి రామ్మోహన్ కూడా గట్టిగా రాజ్యసభకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వీరికి నారా లోకేష్ ఎంతవరకు అవకాశం ఇస్తారు అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న. ప్రముఖంగా వినిపిస్తున్న వారి పేర్లలో ప్రస్తుతం గల్లా జయదేవ్, ఎల్లా కృష్ణ, భాష్యం రామకృష్ణ, కిలారు రాజేష్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. చూడాలి బీసీ ఎస్సీ వర్గాలకు కూడా చంద్రబాబు నాయుడు రాజ్యసభకు పెద్దపీట వేస్తారా, లేకుంటే ఆర్థికంగా మద్దతుగా నిలిచిన వారికి, లోకేష్ తో స్నేహం ఉన్న వారికే అవకాశాలు దక్కుతాయా అన్నది.